హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చంద్రసాయి. ఇవాళ లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ చేసిన చపాతీలు ఉన్నాయి. సో అవైతే కాల్ చేసుకొని తింటాము. అలాగే పొద్దునే రైస్ అయితే వండేసి మా హస్బెండ్కి బాక్స్ పెట్టాను. నైట్ది సాంబార్ ఉంది, అది కూడా వేడి చేసి పోసాను అనమాట. నైట్ది అంటే మరీ నైట్ది కాదు, నేను 8 ఆర్ 9 o'clock అట్లా వంట చేస్తాను అనమాట. సో ఎక్కువ మిగిలిపోతే నాకు మా హస్బెండ్కే కాబట్టి మేము అడ్జస్ట్ చేసుకొని తినేస్తాము. నెక్స్ట్ డేకి పిల్లలకైతే పెట్టాము. నైట్ మిగిలితే వాళ్ళకి వేడివేడిగా చేసి పెడతాము. ఉన్నది మేమిద్దరమే కాబట్టి సో అడ్జస్ట్ చేసుకొని తింటాం అన్నమాట, వేస్ట్ చేయకుండా. ఇక పాపని స్కూల్ పంపించేసిన, మళ్ళీ పాప రిటర్న్ వచ్చేసింది కూడా స్కూల్ నుండి. సో ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ టైము. ఈ వీడియో వచ్చేసి గురు పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది. సో పొద్దున కుదరలేదు దీపం పెట్టడానికి, అలాగే నాకు పీరియడ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సో దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసి మళ్ళీ క్లాత్ కూడా కొత్త క్లాత్ వేసేసి పూజ అయితే చేస్తున్నాను. లాస్ట్ సాటర్డే రోజు నేను తులసాకులు అయితే తీసుకున్నాను అనమాట పూజ చేద్దామనేసి. సో అప్పుడు పీరియడ్స్ వచ్చినాయి కాబట్టి చేయలేదు, అది అలాగే పైననే ఉండిపోయింది. ఇంకా ముట్టుకోకూడదు కాబట్టి నేను కూడా టచ్ చేయలేదు. మా హస్బెండ్ అసలు దీపం పెట్టాడు, ఎప్పుడైనా ఒకసారి పెట్టాలనిపిస్తే పెడతాడు. సో రెగ్యులర్గా దీపం పెట్టేది నేనే పెడతాను ఇంట్లో, అందుకే ఇంకా అది కూడా ముట్టుకోలేదు. సో బూజు వచ్చేసిందని పడేసిన. ఇక్కడైతే దేవుడి దగ్గర ఉన్న పూలన్నీ తీసేసి మంచిగా నీట్గా దేవుని కూడా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంక నేను టెంపుల్కి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది బయట. ఇంకా పిల్లల్ని తీసుకొని మళ్ళీ వర్షంలో ఏడబోవాలని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఇంట్లోనే ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను నేను. ఇంట్లో రెగ్యులర్గా పూజ చేయకపోయినా కానీ కుదిరినప్పుడు చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అసలుకి టైం కుదరదు చేసుకోవడానికి. మా చిన్న పాప అయితే ఫస్టే ఏడుస్తుంది దాన్ని ఎత్తుకోవాలని చెప్పేసి. కుదిరినప్పుడు ప్రశాంతంగా ఇట్లా చేసుకుంటాను అనమాట. ఇంకా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. ఇంట్లో పూజ చేసినప్పుడల్లా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందన్నమాట. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక బయట వర్షం పడుతుంది కాబట్టి సో ఇంట్లో అయితే నేను వేడివేడిగా అరటికాయ బజ్జీలు అయితే చేసిన. ఎట్లా ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏమీ లేకుండా పిల్లలకి. సో పిల్లలు ఆడుకుంటున్నారు, సో ఆకలి కూడా అంటున్నారు అని చెప్పేసి ఇంట్లో కొంచెం శనగపిండి ఉంటే అందులో ఉప్పు కారం వేసేసి వాటర్ వేసేసి కలిపేసాను అనమాట బజ్జీల కోసము. ఆల్రెడీ నేను సాయంత్రమే అరటికాయలు కట్ చేసేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి అరటికాయలని ఇలా చిన్న చిన్నగా పోసేసి పెట్టానమాట. ఉట్టికి పెట్టేస్తే మొత్తం నల్లగా అయిపోతాయి, సో అందుకనే వాటర్ పోసేస్తే పెట్టాను. సో ఇక్కడైతే నేను వేడివేడిగా బజ్జీలు అయితే వేస్తున్నాను. వర్షం పడుతున్నప్పుడు ఇలాగా వేడివేడిగా బజ్జీలు అలాగే చాయ్ ఎంత బాగుంటుంది కదా, అసలుకి ఆ ఫీలే వేరే ఉంటుంది. వర్షం పడితే మంచిగా అనిపిస్తుంది, కాకపోతే ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఎందుకంటే వర్షం వల్ల వాటర్ ఎక్కువ జామ్ అయిపోతుంది. ఇలా బట్టలు ఆరేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రోడ్ మీద పోయేటోళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలన్నమాట రోడ్ మీద వెళ్ళినప్పుడు. వర్షంలో ఎక్కడ ఏ గుంతలు ఉంటాయో కూడా తెలియదు. సో నాకేంటంటే వర్షం పడినప్పుడు ఇలా స్టాండ్ తెచ్చి పెట్టుకున్నా కాబట్టి ఇబ్బంది లేదు బట్టలు ఆరేసుకోవడానికి. బట్టలు ఇంట్లో ఆరేస్తే ముక్క వాసన వస్తాయి, అందుకే చెప్పేసి బయట మొత్తం ఆ స్టాండ్ మీద వేసి పెట్టిన. ఇంట్లో పని అంతా అయిపోయినాక అప్పుడు లాస్ట్కి నేను బట్టలు అయితే ఆరేసుకున్నాను. బయట వర్షం పడుతుంది, వేడి వేడి అరటికాయ బజ్జీ వేసుకొని తింటున్నాము. ఇంకా ఉంది, మా హస్బెండ్ రాలేదు, ఆయన వచ్చినాక వేడి వేడి చేసిస్తా. ఇప్పటికైతే మేము వేడివేడిగా తింటున్నాం. మా హస్బెండ్ వచ్చేసరికి వర్షం ఇంకా పడుతుందన్నమాట, వర్షంలో తడుచుకుంటొచ్చిండు. సో అందుకని చెప్పేసి ఇక్కడ వేడివేడిగా ఛాయ్ అయితే చేసిన. సో ఆయనకి ఆలుగడ్డ బజ్జీ తినాలనిపించిందంట, అందుకే ఆలుగడ్డ బజ్జీ కూడా చేసిన. ఫస్ట్ అయితే నేను చాయ్ విత్ అరటికాయల బజ్జీ అయితే ఇచ్చేసిన అనమాట. సో అవి తిన్నాక అప్పుడు మళ్ళీ ఆలు బజ్జీలు అయితే వేసిన. ఇట్లా వాళ్ళు కష్టపడి వస్తుంటే ఇంట్లో ఉండి ఇట్లా చేస్తే ఎంత బాగుంటుంది, అసలుకి ఆ ఫీలే వేరే ఉంటుంది. ఇంట్లో లేడీస్ ఇంత కష్టపడినా ఎవ్వరు గుర్తించరు, కానీ హస్బెండ్స్ మాత్రం బయటికి వెళ్ళి కష్టపడితే మాత్రం ఇవన్నీ సేవలు చేసి పెట్టాలి. కానీ ఇవి కూడా చేయడం ఒక హ్యాపీనెస్ అనమాట.
ఇవాళ మాకు నైట్ డిన్నర్‌కి జీరా రైస్ అయితే చేసిన. జీరా రైస్ తినాలనిపిస్తుంది అన్నాడు. సో, అందుకనే జీరా రైస్ అయితే చేసిన. సో ఇవాల్టి వ్లాగ్ ఇంతే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.